హాయ్ అండి, ఎంతో కరకరలాడుతూ టేస్టీగా ఉండే గోబీ 65 ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాత్రలో నీళ్లు పెట్టుకొని అందులో సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని వాటర్ బాగా కాగనివ్వాలి. తర్వాత మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, ఆనియన్, పెప్పరు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత వాటర్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వాటర్లో వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు వాటర్లోనే ఉడకనివ్వాలి. తర్వాత ఒక స్ట్రెయినర్ సహాయంతో వీటన్నింటిని తీసేసి వేరే పాత్రలోకి వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీరా పౌడర్, అలాగే తగినంత సాల్ట్, పసుపు, అలాగే కార్న్ఫ్లోర్ అరకప్పు, 1/4 కప్పు మైదా పిండి, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని వీటన్నిటిని క్యాలీఫ్లవర్కి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. ఇందులో ఏమి వాటర్ వేయాల్సిన అవసరం లేదు, దానిలో ఉన్న తేమే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయిలో ఆయిల్ పోసి హీట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న గోబీని ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం పాటు బాగా వేగిన తర్వాత టర్న్ చేసుకొని 2 వైపులా బాగా కాలనిచ్చి తీసేయాలి. చూసారుగా ఎంతో రుచికరంగా ఉండే గోబీ 65 ఎలా తయారు చేసుకోవాలో. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.